ఈరోజు మనం ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన సాంప్రదాయ టెంపుల్ స్టైల్ పులిహోర తయారు చేసుకుందాం. పూజలు, వ్రతాలు, పండుగల సమయంలో నైవేద్యంగా సమర్పించడానికి ఈ పులిహోర ఎంతో ప్రత్యేకం. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి మెత్తగా కాకుండా గింజలు విడివిడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నువ్వుల నూనె వేసి అన్నం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టి బాగా పిసికి చింతపండు రసం తీసుకోవాలి. ఈ రసాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పులిహోరకు మంచి రుచి రావాలంటే చింతపండు రసం సరైన మోతాదులో ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నువ్వుల నూనె వేసి చింతపండు రసం పోయాలి. ఇందులో పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి బాగా కలపాలి. మీడియం మంటపై ఉడికిస్తూ ఉండాలి. పులుసు చిక్కగా మారి పక్కల నుంచి నూనె కనిపించే వరకు ఉడికించాలి. ఇదే పులిహోరకు మంచి రుచిని ఇచ్చే పులుసు. ఇప్పుడు పులిహోరకు తాలింపు సిద్ధం చేసుకుందాం. ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఈ తాలింపును చింతపండు పులుసులో వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసుకోవాలి. అన్నం మెత్తబడకుండా జాగ్రత్తగా కలుపుతూ ప్రతి గింజకు పులిహోర పులుసు బాగా పట్టేలా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంప్రదాయ టెంపుల్ స్టైల్ పులిహోర సిద్ధమైంది. కొద్దిసేపు నానిన తర్వాత దీని రుచి మరింత బాగుంటుంది. నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా అందరికీ వడ్డించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.